న్యూస్ నేటి నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లై 91 కొత్త విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ సంస్థ హైదరాబాద్, విజయవాడ మధ్య రోజువారీ సేవలను అలాగే ఏప్రిల్ 17 నుండి డబుల్ డైలీ సేవలను నిర్వహిస్తుంది. దీంతో ప్రయాణికులకు, వ్యాపారవేత్తలకు వేగవంతమైన ప్రయాణ అవకాశాలను కల్పిస్తాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్గా సర్వీసులను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి తొలి ప్రయాణికురాలకు బోర్డింగ్ పాస్ను అందజేశారు. అలాగే మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బందికి, ఫ్లై 91 ని రిప్రజెంట్ చేస్తున్న చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అశుతోష్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ముఖ్యమైన కార్యక్రమం మన విజయవాడలో కొనసాగుతున్న సందర్భంలో ఎలాగైనా కనెక్ట్ అవ్వాలన్న ఆలోచనతోనే వర్చువల్ గా ఈ యొక్క కార్యక్రమంలో కనెక్ట్ అవుతున్నాను. ముందుగా ఫ్లై 91 వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ స్టార్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయవాడలో కూడా ఇది ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని మరి యొక్క సర్వీస్ ని ఈ రోజు నుంచి కూడా అక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్ ప్రజలందరికీ కూడా అవైలబుల్ చేయించినందుకు వాళ్ళకి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఈరోజు ఫ్లై 91 ఫ్లైట్ ని ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు ఒక వినూత్నమైనటువంటి ఏవియేషన్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ దేశంలోనే ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఒకప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ అంటే చిన్న రేకుల షెడ్తో ఉంది. అలాంటిది ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా నడపగలిగినటువంటి స్థాయిలో మన ఎయిర్పోర్ట్ని మనం నిర్మాణం చేసుకున్నాం. ఈ టెర్మినల్స్ కూడా కొత్త టెర్మినల్ అవుతుంది, రన్వే కూడా ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా రాబోయే కాలంలో ఇంకా మరిన్ని కనెక్టివిటీస్ ఇక్కడి నుంచి వస్తాయని చెప్పి డెఫినెట్గా భావిస్తున్నాను. విజయవాడ నుంచి హైదరాబాద్ కనెక్టివిటీకి ఎయిర్లైన్స్ ప్రారంభం చేస్తున్నారు. సో హైదరాబాద్ ని ఒక బేస్ గా పెట్టుకొని ఒక 9 లొకేషన్స్ ఎయిర్లైన్స్ కనెక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్లై 91 అనేది ఇట్స్ న్యూ క్యారియర్, ఇట్స్ స్మాల్ రీజనల్ క్యారియర్. సో బట్ దే హావ్ కమ్ ఫార్వర్డ్ సీయింగ్ ద వయబిలిటీ ఆఫ్ ద రూట్స్. ఈ రూట్స్ కి వయబిలిటీ ఉందని చూసుకుంటూ మన ఎఫర్ట్స్ ఆఫ్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వల్ల మనం వీఆర్ గెటింగ్ న్యూ కనెక్టివిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆపరేటింగ్ ఆఫీసర్స్ ఆఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ఫ్లై 91 అండ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి మినిస్టర్ ఫర్ మైన్స్ కొల్లు రవీంద్ర సార్ వచ్చారు. అండ్ ఆల్ ద ఆఫీసర్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యావ్ కమ్ హియర్. అండ్ ఆన్లైన్ ద్వారా మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు మనకి 75% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవ్వడం జరిగిందని చెప్పారు. సో ఇట్స్ అ వెరీ న్యూ థింగ్ అండ్ ఇట్స్ అ వెరీ వెల్కమింగ్ థింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్.